నారాయణపేట జిల్లాను మాత్రం వాళ్ళు ఎత్తేస్తే మా పార్టీ కార్యకర్తలు మేము జనాలందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈడ ఏది నడవనీయం మొత్తం తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఆ స్థాయికి తగ్గకుండా మేము నారాయణపేటలో ఉద్యమం చేసి మళ్ళీ మేము సాధించుకుంటాం. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. ఎట్టి పరిస్థితుల్లో నారాయణపేట జిల్లాను మళ్ళీ చేసుకుంటాం. జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు అప్పటి నుంచి మీరే ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది 5 ఏళ్ల పాటు. ఎటువంటి మార్పులు వచ్చినాయి? జిల్లా ఏర్పాటుకు ముందు చూసారు, ఏర్పాటు తర్వాత చూసారు, ఎట్లా మార్పులు వచ్చినాయి? మీరు కూడా చూస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కొత్తగా జిల్లా వచ్చినాక నారాయణపేట ముందు ఎట్లుండే స్వరూపం ఇవాళ ఎట్లుంది. డబుల్ రోడ్లు కానీ, రోడ్ వైడనింగ్స్ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ పరం చేసేది కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక గెస్ట్ హౌస్ కానీ, ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, ఇన్ని డెవలప్మెంట్లు ఈ గత 4 ఏళ్ళు అయినాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మళ్ళీ వెనక్కి పోతాయి కదా. అది మేము చెప్పేది. మాకు అభివృద్ధి నువ్వు కొత్తగా అభివృద్ధి చేయకున్నా సరే ఉన్న అభివృద్ధిని కూడా నువ్వు జిల్లాను తీసుకుపోతే ఉన్న ఆఫీసులన్నీ పోతాయి. అయ్యా మా దగ్గర ముందు జిల్లా కాకముందు మా దగ్గర 20 లక్షలు 25 లక్షలకి ఎకరా ఉండే. ఇవాళ జిల్లా వచ్చినాక 2 కోట్లకి ఎకరా. ఇలా జిల్లా తీసేస్తే మళ్ళీ 30 లక్షలకి ఎవరు అడగరు. ఏం చేయాలి? ఎవరైతే ఆశలు పెట్టుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చిండ్రో వాళ్ళ గతి ఏం కావాలి? ఎవరైతే రైతులు అనుకున్నారో ఇవాళ నేను 5 ఎకరాలు ఉంది, నేను ఒక 10 కోట్ల ఆస్తిపరుని అనుకున్నాడో వాడు మళ్ళా 5 ఎకరాలంటే మళ్ళీ 1 కోటి ఆస్తిపరుడికి వచ్చిండు. వాళ్ళ గతి ఏం కావాలి? అంటే ఏకాఏక ఒక్క డిసిషన్ మీద మళ్ళీ నువ్వు ఒక 20 ఏళ్ళు నారాయణపేటను వెనక్కి తీసుకుపోయినట్లయినా మళ్ళీ ఆర్థికంగా నారాయణపేటను మళ్ళీ బ్యాక్వర్డ్ వెనుకబడిన జిల్లాగా వెనుకబడిన ప్రాంతంగా నువ్వు తయారు చేస్తున్నావు. మళ్ళీ ఎప్పటిలాగా అవుతుంది అని నేను చెప్తున్నాను.